ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా గారు అందించేటువంటి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఇదే నీకు చివరి అవకాశం. ఇది వదిలావంటే మళ్ళీ జన్మలో రాదు. నా పిలుపు అనేది నువ్వు వినలేవు. మరి నీకు హాని చెయ్యాలని చెప్పి చూస్తున్నారు కొంతమంది. తల్లి, నిర్లక్ష్యం చెయ్యకుండా నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విని తెలుసుకో అని చెప్పి ఏదో ఒక తెలియని హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ బాబాగారు ఇలాంటి సందేశంతో మన ముందుకు వచ్చినది మన మంచి కోసమే అని చెప్పి మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. కాబట్టి ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు, మరి ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు అని చూద్దామండి ఒకసారి. అంతకన్నా ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మీ జీవితంలో ప్రేమ సమస్యలు, పెళ్ళి, అలాగే ఆలస్యం, మరి భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా? మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు. మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని, అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది. మరి ఇక ఆలస్యం చేయకండి, మీ మొబైల్ తీసుకోండి. మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే, మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి. మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908224144. ఇంకొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నానండి, 9908224144. మరి ఇక బాబా గారి విషయానికి వస్తే, తల్లి, ఇదే చివరి అవకాశం. నా పిలుపు అనేది నీకు మళ్ళీ వినిపించదు అంటే మనసులో భయంగా, బాధగా నీకు అనిపిస్తుంది కదా. మరి నన్నే నమ్మావని చెప్పేసి నువ్వు చెప్తూ ఉంటావు కదా. మరి నేనే నీకు దిక్కంటూ ఉంటావు కదా. మరి ప్రతి సంతోషానికి ప్రతి దానికి కూడా నన్నే నువ్వు ప్రతి బాధకి కూడా కారణం నేనే అని కూడా నన్ను నిందిస్తూనే ఉన్నావు కదా తల్లి ప్రతిసారి. మరి సమస్యలతోటి, కష్టాలతోటి, బాధలతోటి జీవితం అనేది ముందుకు నడుస్తూ ఉన్నా కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆ యొక్క ధైర్యం కూడా నాకు లేదు తండ్రి అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు కదా. మరి అయితే ఎప్పుడైనా కానీ ఒక మనిషిని నమ్మినప్పుడు ఆ మనిషి తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలి. మరి అంటే ఏ కారణాల కోసం తనను నమ్మారో, మరి ఏ విషయాల పట్ల తన పనులు జరుగుతున్నాయి అని చెప్పి తనను నమ్మారో, ఆ పనులన్నీ కూడా పూర్తయితేనే కదా మరి ఆ మనిషి యొక్క నమ్మకం అనేది నిలబడుతుంది. మరి అదేవిధంగా ఈరోజు నువ్వు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, నీ యొక్క కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, సమస్యలు అన్నీ కూడా, ప్రతి కష్టాన్ని కూడా తీర్చేసే బాబా అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా. మరి ప్రతి సమస్యను, మరి ఈ సమస్యలు అన్నీ కూడా తీరిపోయేలాగా నువ్వే చూడాలి అని చెప్పేసి నన్ను ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటావు మరి తల్లి. కానీ మనసు లోతుల్లో నుంచి నమ్మకం రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఆ నమ్మకం అనేది నీ నుంచి నాకు కలగడం లేదు తల్లి. ఎందుకు ఇలా చెప్తున్నారు? మరి నేను మీకు బాగా భక్తురాలని అని చెప్పి అంటూ ఉంటావు కదా బిడ్డ. మరి ఏది ఏమైనా సరే బిడ్డ, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక తల్లి తన పొదిరిల్లో బిడ్డను ఏ విధంగా పడిపోకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో ఆ విధంగా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తాను తల్లి. మరి ఆ బిడ్డ కింద పడే ప్రయత్నం మరి ఏమాత్రం కూడా తల్లి సహించలేదు. మరి ఆ విధంగా నా బిడ్డ
మళ్ళీ ఈ తప్పు చేసినా సరే కోప్పడి మరి దాన్ని సరిదిద్దేటువంటి ఆ యొక్క అవకాశం నేను ఆ, నేను ఎప్పుడు కూడా వదులుకోను తల్లి. మరి నా బిడ్డను ఎప్పుడు కూడా నేను రక్షించాలని ఉబలాటం నేను ఎప్పుడూ ఉంటుంది. అలాగే మరి ఆ యొక్క ఉబలాటం వల్లే కదా, మరి ఆ తపన వల్లే కదా, మరి నేను కూడా నీ మీద నమ్మకంతో నా యొక్క పాదాల మీద నీ యొక్క భార్యాభర్తల మధ్య సమస్యలను పెట్టావు. మరి నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ పెట్టావు. మరి నీ ఆరోగ్య సమస్యలను కూడా పెట్టావు. మరి నీ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలను పెట్టావు. మరి నీ యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాన్ని పెట్టావు. మరి ఈ విధంగా ముఖ్యంగా నీ యొక్క శత్రువులు ఎవరూ కూడా నిన్ను హాని చేయకుండా చూడమని చెప్పి పెట్టావు. మరి నువ్వు నా పాదాల దగ్గర ప్రతి సమస్యను పెట్టినప్పుడు ఇక నువ్వు ఆ సమస్యల గురించి ఆలోచించడం ఎందుకు తల్లి? మరి అవునా కాదా? నేను అన్న మాట నిజమా కాదా? ఒక వ్యక్తిని నమ్మితే తన మీద అంత భారాన్ని వదిలేసి ఆ అబ్బం శుభం తెలియనటువంటి పసిపిల్ల తన యొక్క తల్లి మీద పూర్తి నమ్మకంతో తను ఏం చేస్తే ఆ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మరి ఉన్నట్టే నేను ఏం చేసినా సరే నువ్వు ఎప్పుడు కూడా నన్ను మంచిగా నమ్మకంతో ఉన్నావంటే ఖచ్చితంగా నేను నీ యొక్క కోరికనైతే తప్పక తీరుస్తాను. దేనికన్నా సరే నమ్మకం అనేది పునాది బిడ్డ. మరి నువ్వు ఏ విధంగా నేను నీతో మాట్లాడాలి, మరి ఏ విధంగా నేను నీకు అవకాశాలు ఇస్తూ వెళ్ళాలి, ఏ విధంగా నిన్ను మళ్ళీ పిలుస్తూ నీకు నా సందేశాలను అందించాలి, మరి ఇవన్నీ కూడా ఎలా చేయాలి అంటే కేవలం పెదవుల మీదకే మాటలే తప్ప మనసులో నా మీద నీకు నమ్మకం అయితే లేదు. మరి నమ్మకం కలగలేదు అని చెప్పి నాకు ఎలా తెలుస్తుంది? మరి ఏ కారణాల వల్ల నాకు నీ గురించి తెలిసింది అనేది చెప్తాను, జాగ్రత్తగా వినుబిడ్డ. నువ్వు ఎప్పుడైతే నా పాదాల దగ్గర నీ యొక్క కష్టాన్ని పెట్టావో ఆ యొక్క క్షణం నుంచి ఆ యొక్క కష్టం పూర్తిగా మర్చిపోవాలి తల్లి. ఇక నువ్వు మర్చిపోకుండా అదే పదే మనసులో దాన్ని తలుచుకుంటూ దాన్ని ఆలోచించుకుంటూ దాన్ని బాధపడిపోతూ చాలా నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు. మరి ఈ నమ్మకం లేకే కదా మరి నా మీద నమ్మకం ఎప్పుడైతే పెట్టావో ఆ కష్టాన్ని నాకు వదిలేసే తల్లి. నువ్వు ఎందుకు ఇంత వెంపర్లాడిపోతున్నావు? ఎందుకు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నావు? ఎందుకు ఇంత ఆలోచించుకుంటూ నీ ప్రతిరోజును కూడా పాడు చేసుకుంటున్నావు? మరి ఆ యొక్క ఆలోచనలతోటి వాటి వల్ల ఉపయోగం ఏముంది? కనుక రోజు మొత్తం కూడా నీ సమయం అనేది మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మరి నీ సమయం ఆ యొక్క విలువ అనేది లేకుండా పోతుంది. మరి దీని యొక్క ఆలోచనల యొక్క ప్రతిఫలం నీకు ఏ రూపంలో దక్కుతుందో తెలుసా? నీ అనారోగ్యం, మరి నీకు అగౌరవం, ఇవన్నీ కూడా దక్కుతాయి తల్లి. బిడ్డ ఎందుకు చెప్తున్నానంటే కనుక ఒక పసిపిల్ల అసలు జీవితం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పిల్ల, ఇంతవరకు కూడా అన్నం కూడా తిన్నటువంటి చిన్న పిల్ల తన తల్లిని నమ్మినప్పుడు అన్నీ తెలిసి అన్ని బాధలు, కష్టాలు, సంతోషాలు, సుఖాలు అన్నింటినీ కూడా అనుభవించినటువంటి నువ్వు నన్ను నమ్మకుండా ఉంటే నన్ను అగౌరవపరిచినట్లే కదా తల్లి. మరి ఏ కష్టమునైనా సరే, ఏ నష్టాన్నైనా సరే నువ్వే బాబా నాకు దిక్కు అని చెప్పి మాటలతో చెప్తున్నావే తప్ప నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మట్లేదు తల్లి. మరి నీ మనసులో కంగారు పోవడం, అలాగే ఆందోళన, అలాగే ఏం చేస్తూ ఏమవ్వాలి ఏంటి అనేది నువ్వు ఎప్పుడు కూడా చాలా సందిగ్ధంలో పడిపోతున్నావు తల్లి. మరి నీకు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా బిడ్డ? నేను నీకు పూర్తిగా చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే నా పిలుపు అనేది నీకు ఇక వినిపించదు అని అన్నాను కదా. మరి అంటే నా మనసుకు ఎంత బాధ కలిగితే నేను ఈ మాట అంటాను ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో తల్లి. నువ్వు నా బాధను అర్థం చేసుకుంటావు, నీ బాధని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఈ తండ్రే తన బిడ్డల యొక్క బాధను అర్థం చేసుకోవడం కాదు, అప్పుడప్పుడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల యొక్క బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా అమ్మ. మరి కాబట్టి నువ్వు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాల కోసం మాత్రమే ఆలోచించు. మరి నా మీద ఉన్నటువంటి, అలాగే నీ మీద
బా ఆధారపడినటువంటి బంధాల కోసం ఆలోచించు, విలువలను కాపాడుకోవటం కోసం ఆలోచించు. ముఖ్యంగా నువ్వు ఏ ఒక్క పని చేయాలనుకుంటున్నావో, ఎందులో విజయాన్ని సాధించాలనుకుంటున్నావో, మరి ఎందులో నువ్వు లక్ష్యం వైపు అడుగులు పెట్టాలని చెప్పి అనుకుంటున్నావో దానిని మాత్రమే ఆలోచించు. మరి ఏ ఇతర విషయములను కూడా నీ యొక్క ఆలోచనలోకి తీసుకోకు తల్లి. మరి జీవితంలో కష్టాలు, దుఃఖాలు, బాధలు అనేవి చాలా సాధారణం. ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, మరి ఎవరో ఏదో ఒక బాధలో, ఏదో ఒక ఇదిలో బాధపడుతూనే ఉంటారు. కాబట్టి నువ్వు ఏ కష్టాలతోటి బాధపడుతున్నావు అని చెప్పి అడిగితే ఎవరన్నా సరే నువ్వు అడిగేవంటే వారి కష్టాలు వారు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాని నేను చాలా సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే జీవితం యొక్క పరమార్థమే కష్ట కడల్లో వీదుకుంటూ వెళ్ళి సుఖాలను అందుకోవడం. మరి ఆ విధంగా ప్రతిఫలం అనేది ఏమీ కూడా ఆశించకుండా మరి నువ్వు చేసే ప్రతి పని కూడా నిన్ను ఒక విజయం వైపు అయితే తీసుకుని వెళ్తుంది. మరి తల్లి, నీ పనుల మీద ధ్యాస పెట్టు. మనసులో ఉండే బాధ, బరువు, అపనమ్మకం అన్నీ కూడా తీసివేసేయి. అలజడిగా ఏమీ లేకుండా నీ బాధలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నేను ఏం చెయ్యగలను, నేను ఏం చెయ్యాలి అని దాని మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టు తల్లి. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా వాటంతటవే సమసిపోతాయి. మరి నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా వాటంతటికీ కూడా అవే దూరమైపోతాయి తల్లి. బిడ్డ, ధైర్యలక్ష్మి అనే మాటను నువ్వు వినే ఉంటావు కదా, మరి కాబట్టే నీకు చెప్తూ ఉన్నాను. ఏ సమస్య వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, నువ్వు ఆ యొక్క మనిషికి ధైర్యం అనేది ఉండాలి. మరి అలా ధైర్యం అనేది ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. కానీ నువ్వు చిన్న చిన్న వాటికే కంగారు పడిపోతూ ఉన్నావు అంటే ఎలా తల్లి? భయపడిపోతూ ఉన్నావంటే ఎలా తల్లి? నాకేదన్నా అవుతుందేమో, నాకేమన్నా జరుగుతుందేమో, నాకే ఎందుకలా అవుతుంది అని చెప్పి నువ్వు రకరకాల మానసిక సమస్యల్లా నువ్వు ఎప్పటికప్పుడు కూడా హడలెత్తిపోతూ ఉన్నావు తల్లి. మరి ఇలా నీకు ఏమాత్రం కూడా మంచిది కాదు తల్లి. ఎందుకంటే ఈ ఉన్న జీవితం చాలా చిన్నది తల్లి. మరి జీవితాన్ని ఎవరైతే సంతోషంగా, ఆనందంగా ఆస్వాదిస్తారో మరి వారే కదా మరి నిజమైనటువంటి తెలివితేటలు గలవారు. అలా కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో గొడవలు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, కోపాలు, తాపాలు, ఆవేశాలు, వీటన్నింటినీ కూడా ఒకరి మీద ఒకరు చూపించుకోవడం, ఒకరి మీద ఒకరిని గెలవాలనుకోవడం, ఒకరిని ఒకరు నెగ్గాలనుకోవడం, ఇలా అహాలు ఇవన్నీ కూడా ఉండడం వల్ల ప్రతిరోజు కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా జీవితం అయితే మారిపోతుంది కదా. మరి బిడ్డ, ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఏ రోజైతే ఇంట్లో గొడవలు జరుగుతుందో ఆ రోజు ఏ పని మీద కూడా ధ్యాస అయితే వెళ్ళదు. మరి ఎప్పుడు కూడా అదే ఆలోచనలు ఉంటాయి. మరి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో జనం, మరి వాళ్ళు మీ గొడవల గురించి గొనుక్కుంటూ ఉంటారు, ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు అలసైపోతారు. మరి మీ గొడవలు ఎవరికైతే వింటున్నారో మీ శత్రువులు, వారికి నిజంగా ఆ రోజే సంక్రాంతి, దసరా పండగ అన్నీ కూడా ఆ రోజే వస్తాయి మరి వాళ్ళకి. మరి కాబట్టి ఎవరికైనా సరే నువ్వు అవకాశం ఇవ్వాలన్నా సరే, ఎవరినైనా కానీ నువ్వు శత్రువుగా మీ శత్రువులు సంతోష పెట్టాలన్నా నువ్వు చక్కగా ఇంట్లో గొడవలు హాయిగా పెట్టుకో, అలాగే ఇంట్లో పోరు మంచిగా పెట్టుకో. ఇదంతా కూడా రోజు రణరంగం అనేది చేసుకోవచ్చు. మరి దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు? కానీ ఒక్క మనిషి ఎప్పుడైతే కోపం, ఆవేశం తెచ్చుకుంటారో ఆ కోపం, ఆవేశం వల్ల ఆ యొక్క మనిషిలో ఉండేటువంటి ఇంకిత జ్ఞానం, అలాగే ప్రతి అణువు కూడా విషంతో నిండిపోతుంది. ఇంకిత జ్ఞానం కోల్పోతారు. మరి దానివల్ల పరిణామాలే ఏమిటి అంటే ఆరోగ్య సమస్యలు తల్లి. మరి ఇవి ఎంతలా కృంగదీస్తాయంటే మనిషి జీవితం మీద దెబ్బ కొడతాయి. మరి నువ్వు అతిగా ఆలోచించడం మనిషికి ఎప్పుడూ కూడా ఉండేటువంటి సహజమైన గుణం. కానీ అదే చెడు ఆలోచనలే ఆలోచించుకుంటూ నాకు ఈ ప్రమాదం జరిగింది, నాకు ఈ బాధలు వచ్చినాయి, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, నాకు ఈ బాధలు ఇంతేనా అని కాకుండా ఈ బాధలకు కల్పించినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఏటెల్లకాలం బాధలే ఉండవు కదా. మరి ఈరోజు బాధలు వచ్చినప్పుడు రేపు సంతోషాలు అనేవి కూడా మనకి రెడీగా ఉంటాయి. మన యొక్క అదృష్ట తలుపులు కూడా రెడీగా ఉంటాయి తలుపుడానికి. మరి మనం ఎటువంటి అదృష్టాన్ని
మనం ఎదుటికి మనం ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు అలాంటి అదృష్టం సాధించాలా అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం పాజిటివ్నెస్గానే ఉండాలి. అంతేకాని నెగిటివ్గా అస్సలు ఉండొద్దు. మన మనసు కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా పెట్టుకోవాలి. అలాగే మనలోని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు అన్నీ కూడా ఎరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఏ దిగులు కూడా పడకూడదు. దిగులు పడకుండా ఉండడం వల్ల నువ్వు ఏమి కూడా దిగులు పడుతూ ఉండడం వల్ల నువ్వు ఏమి కూడా సాధించలేవు. నువ్వు దేని గురించి కూడా ఆలోచించలేవు. ఏది కూడా నువ్వు సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకోలేవు. మరి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోలేవు. తండ్రి నువ్వు చూసుకో తండ్రి అని నువ్వు నాకు అప్పచెప్తావా? కానీ మరి నువ్వు ఏం చేస్తావు తల్లి? నీ ఆలోచనలతో నీ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుని మరి నన్నేమో నువ్వు చూడు అని చెప్పేసి నేను ఎక్కడి నుంచి వస్తాను తల్లి? నువ్వు ముందు ఆలోచించాలి తల్లి. నువ్వు ప్రయత్నం చెయ్యకుండా నంతా కూడా నా మీద నెట్టివేస్తే ఎలా తల్లి? నువ్వు ముందు ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేసి అది అవ్వకపోతే నీ పైన నేనున్నాను, నువ్వు మర్చిపోకు. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒడ్డుకి చేర్చి తీరుతాను తల్లి. నువ్వు నన్ను నమ్మావు కదా, మరి నేను నీకులా ఉండను తల్లి. నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను నిరంతరము కూడా కష్టపడుతూనే ఉంటాను. మరి నువ్వు ఆలోచించు. ఎవరినైనా కానీ మార్చాలని ప్రయత్నం చేయకు. ఎందుకు అంటే వారు మారరు అని చెప్పి తెలిసినా సరే వారిని మార్చాలి అని చెప్పేసి నువ్వు వెళ్ళి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం, అలాగే నీ యొక్క డబ్బును వృధా చేసుకోవటమే అవుతుంది. మరి నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా సరే ఆ యొక్క మనిషిలో మార్పు అనేది రాదు అని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా తెలిసినప్పుడు మరి నువ్వు ఇంకా వారి మనసును మార్చడానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాహసం అయితే చెయ్యకు తల్లి. నేను మారాలి అని చెప్పేసి భావన నీలో ఉండటం అయితే ఇంకా నాలో ఇంకా ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఏ విధంగా వీటిని అన్నీ అధిగమించి నేను ముందుకు వెళ్ళగలను, ఎంతలా కష్టపడి నేను ఎన్నిసార్లు పడినా సరే లేస్తూ ఎన్నిసార్లు నేను చేయగలను, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా నువ్వు ఆలోచించుకుంటూ కూడా నువ్వు వెళ్తావంటే మరి ఆ యొక్క ఆలోచనల వల్లే నీకు విజయాన్ని సాధించడానికి ఒక ఆనందమైనటువంటి ఒక మార్గం అయితే కలుగుతుంది. మరి నువ్వు ఎప్పుడు కూడా ఏదైతే నువ్వు కష్టపడిపోతున్నటువంటి అనుకుంటూ ఉన్నావో ఆ నొప్పి కలిగినప్పుడు మరి ఆ కష్టం విలువ తెలిసినప్పుడే కదా దాని తర్వాత వచ్చేటువంటి సుఖం హాయి తెలుస్తుంది. మరి కష్టం విలువ తెలియనప్పుడు సుఖం వచ్చినా సరే దాని హాయి తెలియదు. ఎప్పుడు కూడా ఒక మనిషి సంతోషాలతో ఉన్నాడు అంటే మరి అతనికి ఆనందాలు కాదు ఇక్కడ, కానీ అతనికి ఏంటంటే దేవుని మీద దేవుడు తన ఎందుకు కృప చూపించట్లేదు అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా నీ యొక్క కష్టాలు నష్టాలు అనేవి ఎప్పుడు జరుగుతూ ఉన్నాయంటే దేవుడు నీ పక్కనే ఉండి నీ యొక్క కష్ట నష్టాలన్నీ కూడా ఆ యొక్క కష్టాల రూపంలోనూ అలాగే సమస్యల రూపంలోనూ నీ యొక్క పాప ఫలాన్నంతా కూడా కరిగించేస్తున్నాడని చెప్పి నువ్వు గట్టిగా నమ్మాలి. మరి ఈ విధంగా నువ్వు ప్రతీదీ కూడా ఒక అనుకూలమైనటువంటి ఆ యొక్క ఆలోచనలతో చేసుకుంటూ వెళుతూ ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతావు. మరి నువ్వు ఏం చేసినా సరే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మరి ఆ విజయం తాలూకా రుచిని మాత్రం నువ్వు తెలుసుకోగలుగుతావు. మళ్ళీ ఆ విజయం కావాలని చెప్పేసి దానికోసమే నువ్వు ఎంతో కష్టపడి వెంపర్లాడుతూ ఉంటావు. మరి కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు ఇలాగా నిన్ను బిజీగా చేసుకుంటూ నిన్ను గౌరవించుకుంటూ నీ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టుకుంటూ నువ్వు ఆనందంగా ఉంటూ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆనందపెడుతూ అలా చేయలేనటువంటి జన్మ నిజంగా వ్యర్థమే. మరి తల్లి ఇక నీకు హాని చెయ్యాలి అని చెప్పి చూసినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు కదా మరి నువ్వు నా భక్తురాలివని చెప్పేసి వారికి నేను ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతానో ఆ విధంగా నేను సమాధానం చెప్పుకుంటాను. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా నువ్వు నీ మనసులోకి తీసుకోకుండా నువ్వు నీ యొక్క దృష్టి అనేది ఆ యొక్క గమ్యం వైపే సారించు. అలాగే ఆ యొక్క విజయం ఏ విధంగా పొందాలి అనే దాని మీదే నువ్వు గమ్యాన్ని అయితే ఒక మార్గాన్ని అయితే చూసుకో. అంతేకాని
మరి ఎవరికి కూడా హాని కలిగేలా ప్రయత్నించకు. ఎట్టి పరిస్థితిలోనూ నీకు హాని కలగాలి అని చెప్పి చూస్తే మరి వాళ్ళే నష్టపోతారని చెప్పి నువ్వు ఎప్పుడు ఆలోచించుకో. బిడ్డ, నువ్వు నా భక్తురాలివి కాబట్టి, నువ్వు నా యొక్క నా బిడ్డవు కాబట్టే నేను నీ యొక్క బతుకును మార్చడానికి నేను ముందుకు వచ్చాను తల్లి. మరి నా యొక్క సందేశం నువ్వు మంచిగా విన్నావు అంటే నీకు ఖచ్చితంగా నీ బ్రతుకైతే మారిపోతుంది తల్లి. మరి ఇది నేను చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా జరిగి తీరే మాట కాబట్టే నేను చెప్తున్నాను తల్లి. నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు. ఎవరి గురించి అయినా సరే ఆలోచన వస్తే మరి ఆ విధంగా నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అర్థం చేసుకోవాలి. వారి యొక్క మనసులు అనేవి ఎప్పుడూ కూడా ఒకరి నాశనాన్ని కోరుకుంటూ ఉంటాయి కదా, మరి విషంతో నిండిపోయి ఉంటాయి. మరి చివరికి వారే విషపూరితంగా మారిపోతారే తప్ప వారు ఒకరి మీద అసూయ పడడం వల్ల, ఈర్షపడడం వల్ల, మరి ఒకరి నాశనం చేయాలని చెప్పి చూడడం వల్ల వారికి పైసా కూడా ఉపయోగం అనేది ఉండదు తల్లి. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట వెనకాల కూడా నువ్వు ఆలోచించుకుంటే నిజమైనటువంటి ఆంతర్యం అనేది ఉంటుంది తల్లి. మరి జీవితం అనేది చాలా చిన్న జీవితం తల్లి. గొడవలతోటి, సమస్యలతోటి, అలాగే బాధలతోటి నాకే ఇన్ని కష్టాలేంటి, నాకే ఇన్ని బాధలేంటి అని చెప్పేసి నువ్వు కూర్చుంటూ ఉంటే సమస్యలు తీరవు. మరి లేవాలి, లేచి ఆ యొక్క సమస్యలు ఎప్పుడు కూడా ఉండేవే. మరి నేను చేసే పనికి వాటిని అడ్డు తెచ్చుకోను అని చెప్పేసి నువ్వు గట్టిగా మనసును సంకల్పించుకోవాలి. మనసు క్షోభన పెట్టుకోవడం అనేది చెయ్యొద్దు అని చెప్పి నువ్వు బయటకు వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసే ప్రయత్నం అయితే చెయ్యి. ఎంత అందంగా ఉంటుందో. మరి నీ కష్టాలు అనుభవించే వాళ్ళు, నీకంటే బాధలు అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా సరైన దాని అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. మరి నువ్వు ఆలోచించే ధైర్యాన్ని పెంచుకోవాలి. ఇక బిడ్డ, ఇప్పుడు ఏదైతే ఈ రోజులు వస్తున్నాయి, ఈ రోజులన్నీ కూడా నువ్వు ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఏమున్నా సరే, నువ్వు ఎదుటివారి యొక్క ఏడుపులు నీ మీద ఉన్నా అనుకున్నా సరే, అలాగే ఈ రోజులు నీకు ఖచ్చితంగా నీకు గొప్ప గుణపాఠాన్ని అయితే నేర్పిస్తాయి తల్లి. మరి నువ్వు ఈ నెల రోజుల్లో కూడా కార్తీక మాసం సంబంధించి ఎన్నో వ్రతాలు చేస్తున్నావు, ఎన్నో పూజలు చేస్తున్నావు. మరి అవన్నీ కూడా నీకు మంచి ఉన్నతిని సాధిస్తాయి తల్లి. ఇక నీకు రాబోయే పౌర్ణమి, మరి ఆ యొక్క పౌర్ణమి ముందు వరకు నీకు ఖచ్చితంగా నీకు ఎంతటి రాజయోగం పట్టబోతుందో నేను చెప్తున్నాను కదమ్మా. మరి నువ్వు మంచిగా రోజు కూడా నిద్రలేచి ఆ యొక్క దేవుణ్ణి కూడా స్మరిస్తూ ఉన్నావంటే నీకు ఖచ్చితంగా నీకు అన్నీ నెరవేరుతాయి. అలాగే నువ్వు ప్రతిరోజు కూడా ఇంట్లో మంచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకుని, అలాగే దేవుడి దగ్గర శుభ్రంగా శుభ్రం చేసుకుని, అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఏదో ఒక పారాయణం చేసావంటే నీ యొక్క మనసు శాంతిస్తుంది. దాని ఫలితం నీకు 1000 రెట్లు చూపిస్తుంది. మరి నువ్వు నాలుగు గోడల మధ్య నలిగిపోకుండా కూర్చుంటూ ఉండకుండా అలా బయటకు వెళ్ళి సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి. నువ్వు నిర్లక్ష్యం అయితే చెయ్యకు తల్లి. ఎందుకంటే నిన్ను చూడడానికి నీ బిడ్డలు ఉన్నారు. మరి వారు ఎంతో నమ్మకం పెట్టుకుని మరి నిన్ను ఒక నమ్మకంతో చూస్తూ ఉంటారు. మరి అలాంటి నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకు తల్లి. మరి నా యొక్క పిలుపు అనేది నీకు వినిపించదు, మరి నువ్వు ఇది అని నువ్వు పట్టించుకోలేదు అంటే మరి జాగ్రత్తగా విని తల్లి. నువ్వు చక్కగా అర్థమయ్యే రీతిలో తెలిసిన బాబా నేను నీకు అందించాను. కానీ నువ్వు ఇది అన్నీ విన్నావంటే నీ జన్మ ధన్యమైపోతుంది. లేదు అంటే నువ్వు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి. మరి ఈరోజు బాబా గారు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరికీ ఇచ్చారంటే మనల్ని హెచ్చరిస్తున్నారనే కదా మరి దాని అర్థం. మరి మనకి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని నిగూఢంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ బాబా గారు ఇదన్నారు అదన్నారు అని చెప్పేసి మనం ఫీల్ అవ్వద్దు. మరి మీలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇలాంటి ఆనందాలు అనేవి రావాలి. అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తీరిపోవాలి. అలాగే మీరు ఏవైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఉద్యోగాలన్నీ కూడా మీకు
ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీ ముందుకు రావాలి. అలాగే మీకు మంచి మంచి ప్రమోషన్లు రావాలి. అలాగే మీకు పెళ్ళి అవ్వట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారా? మరి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మంచి వరుణ్ణి అయితే తీసుకుని వచ్చుకో. అలాగే వధువుని కూడా మీకు వచ్చి మీ పెళ్ళి సెట్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే ఇంకా చాలామంది చాలా రకాలుగా ఎన్నెన్నో బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా సుఖంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈరోజు ఈ యొక్క మెసేజ్ని మరి నీ ముందుకు తీసుకొచ్చానని చెప్పేసి బాబాగారు అయితే మనకి ఈ యొక్క సందేశాన్ని అయితే మన అందరికీ కూడా ఇచ్చారండి. మరి ఇలాంటి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి రోజున సాయి సందేశంతో మరల మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.